శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట పండుగల కాలం వచ్చేసింది. ఎటువంటి పండుగలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంటే శివకేశవులకి భేదమే లేదు, వారిద్దరూ ఒకటే అనేటటువంటి ఏకభావనతో చేసుకోవాల్సినటువంటి పండుగలు ఇవన్నీ. ప్రతినిత్యము శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుకి శివుడికి తేడా లేదు అనే భావన రావాలి. ప్రతినిత్యము విష్ణువుని పూజించే వారికి శివుడికి విష్ణువుకి భేదం లేదు అనేటటువంటి భావన రావాలి. అటువంటి ఏకభావన కలిగేటటువంటి కాలం. ఆ ఏకభావనకి భక్తుల యొక్క మనస్సు వెళ్ళిపోవాలంటే పరాకాష్ఠ చెందాలన్నమాట. ఎప్పుడైతే మనస్సు ఈ విధమైన భక్తికి పరాకాష్ఠ చెందిందో అప్పుడు మోక్షానికి దగ్గర అవుతారు భక్తులు. చెప్పదగ్గ విశేషం కాగా అందుకు అనువైనటువంటి కాలమే ఈ కార్తీక మాసం. కృత్తిక నక్షత్రముతో చంద్రుడు అనుసంధానింపబడతాడు. అటువంటి కాలమే మనకి కార్తీక మాసం అనేటటువంటి ఈ శివకేశవులను పూజించుకునేటటువంటి మాసం. ఈ మాసములో స్నాన దాన జప హోమ స్మరణ వీటన్నిటికీ కూడా చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే మనము ఒక నామస్మరణ చేసుకున్నా కూడా చాలు, మోక్షం వచ్చేస్తుంది. అలాగే దానాల విషయంలో ముఖ్యంగా మీరు ఎటువంటి దానమైనా చెయ్యండి. అన్నదానం చెయ్యండి, విభూది దానం చెయ్యండి. అంటే విభూది పండు అన్నమాట, గట్టిగా ఉండేటటువంటి గడ్డ. ఆ విభూది పండు దానం చేయండి, బంగారం దానం చెయ్యండి, రుద్రాక్షలు దానం చెయ్యండి, దక్షిణ ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, పెసరపప్పు ఇవ్వండి, చెప్పులు ఇవ్వండి, గొడుగు ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, నెయ్యి ఇవ్వండి, ముఖ్యంగా ఆవు నెయ్యి ఇవ్వండి. దానం బియ్యపిండి, నెయ్యి, బెల్లము కలిపి దాన్ని ఒక ముద్దగా చేసి దానినే ఒక ప్రమిదిగా మలచి ఒక ఒత్తి పెట్టి అందులో నూనె వేసినట్లయితే చక్కగా వెలిగించినప్పుడు బ్రహ్మాండంగా వెలుగుతుంది అది. ఆ విధంగా దీపదానం చేయొచ్చు, లేదా 2 ఒత్తులు వేసి దీపదానం చేయొచ్చు, 3 ఒత్తులు వేసి దీపదానం చేయొచ్చు, 4 ఒత్తులు వేసి కూడా దీపదానం చేయొచ్చు. దరిద్ర విముక్తి జరుగుతుంది, విద్యార్థులకి విద్య బాగా లభిస్తుంది, అలాగే భూస్వాములు అవుతారు, అలాగే చక్రవర్తులు అవుతారు, రకరకాలైనటువంటి హోదాలు పెరుగుతాయి. అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ దీపదానానికి. అలాగే అతిథుల్ని ఆదరించడము, శివుని యొక్క కథలు, విష్ణువు యొక్క కథలు తెలియచెప్పుకోవడము, శివ పూజ చేసుకోవడము అంటే అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యత అన్నమాట. అభిషేకం చేసుకోవడము, అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అలంకారం చేయడము, విష్ణునామాలు కేశవనామాలు చెప్పుకోవడము, అలాగే శంభో శంకర భోళా శంకరుడైన కాస్త గంగమ్మని తీసుకొచ్చి ఆయన తల మీద పోసినా కూడా ఆయన ఎంతో ఉబ్బిదబ్బిపోయి వరాలు ఇస్తాట. అంత గొప్ప వరాలు ఇచ్చేటటువంటి దేవుడు కాబట్టి ఆయనకి భోళా శంకరుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. మరి ఈ విధంగా మనము ఏ పూజలు చేసుకున్నా, ఏ స్మరణ చేసుకున్నా, ఏ దానాలు చేసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో చేసుకునేటటువంటి దానాలు భక్తి ప్రపత్తులతో చేసుకోవాలి. ఏదో ఆడంబరానికి చేసుకోవడమో, మేము కాదా ఇన్ని దానాలు చేస్తున్నామనే అహంకారంతో చేసుకుంటున్నా ఆలోచనతో చేసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఫలించవు. మంగళ ద్రవ్యాలని దానం ఇవ్వచ్చు, పసుపు కుంకాలు దానం ఇవ్వచ్చు, అలాగే పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వచ్చు. ఏది ఇది ఇవ్వకూడదు అనేది లేదు. పువ్వులు, పండ్లు, కాయగూరలు, స్వయం పాకాన్ని కూడా దానం ఇవ్వచ్చు. స్వయం పాకం అంటే మనలో అందరికీ తెలుసు, బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, బెల్లము, చింతపండు, నూనె, ఉప్పు ఇవన్నీ కలిపితే చక్కగా స్వయం పాకం అవుతుంది. మరి వీటితో పాటుగా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ కూడా పెడతాం. కాబట్టి ఇలాగా స్వయం పాకం ఇచ్చిన, బియ్యం దానం చేసిన, అన్నదానం చేసిన, చక్కటి ఆతిథ్యం ఇచ్చిన, వస్త్రదానం చేసిన, అసలు ఒకటేమిటి రెండేమిటి కోకొల్లలైనటువంటి దానాలు ఉన్నాయి. ఈ రకంగా గనక దానం చేసుకున్నట్టయితే చాలా చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.